ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటినట్టు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య దిశగా కదిలి బలహీనపడుతున్నట్టు తెలిపింది. తీరం దాటిన తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ రోజు ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్ చెప్పండి, రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి, తీరం దాటినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది? గుడ్ మార్నింగ్ బిందు. తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ మరో 24 గంటల పాటు ఉత్తర కోస్తాపై ఆ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కురిసేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే తీరం వెంబడి గాలుల తీవ్రత కొనసాగుతుంది కనుక మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరో 2 రోజుల పాటు కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది. గడిచిన 2 రోజులుగా వాయుగుండం ప్రభావంతో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వాన కురిసిందని చెప్పాలి. ముఖ్యంగా వంశధార, నాగవలి నదుల పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి మరో 24 గంటల పాటు. ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉందనే హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో వరదలు సంభవించేటువంటి ప్రమాదం ఉందనే వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. నగరంలో ఈదురుగాలుల ప్రభావానికి భారీ చెట్లు నేలకొరగడం, అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలకు ఘాట్ రోడ్లో తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. భారీ చెట్టు అరకు వెళ్ళేటువంటి ఘాట్ రోడ్లో కూలిపోవడంతో 4-5 గంటలకు పైగా పూర్తిగా వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. పర్యాటకులు తీవ్రమైనటువంటి ఇబ్బందులను కూడా ఫేస్ చేశారు. అయితే వాయుగుండం నిన్న సాయంత్రం 5 నుంచి 5:30 గంటల ప్రాంతంలో గోపాల్పూర్కి సమీపంలో తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటినప్పటికీ కూడా దాని ప్రభావం మరో 24 గంటల పాటు కొనసాగబోతోంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి ప్రజలతో పాటు మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. బిందు, ఓవర్ టు స్టూడియో.